పప్పా అయితే ఒక టాక్ లో నువ్వు చెప్పినావు ఏంటి, నీవు నీతో నీలా ఉండు, నీవు నీవై ఉండు, నీవు నీతో ఉండు, మూడోది నీవు నీవయ్యే ఉండు. అది అసలు ఎలా ఒక్కసారి క్లియర్ గా చెప్పవా? అంటే అది హ్యూమన్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ యొక్క ప్రోగ్రెషన్. అది ఓకే, ఫస్ట్ ఊరిగా పాడుకోవాలి. నీవు నీలా ఉండు, నీవు నీతో ఉండు, నీవు నీవై ఉండు, నీవే ఉండు, ఉండు ఉండు అంటే అర్థమైంది ప్రోగ్రెషన్. ఎవ్వడు వాడు వాండ్లా లేడు, ప్రపంచం ఎంటర్ అవడంతో అట్లా అనిపిస్తుంది. ఎవరెవరిలాగో ఉంటున్నాడు వాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరెవరిలాగో ఉంటున్నా అసలు నేనెవరు, నేను ఎట్లుండాలి. అప్పుడు నేను నాలా ఉండటానికి ప్రయత్నిస్తాను. అంటే నేను నీలా ఉండి నీలా అంటే అసంఖ్యాకమైన ప్రజలు, అందులో ప్రొఫెసర్లు, మన పేరెంట్స్, వాళ్ళు వీళ్ళందరూ అట్లా ఉండి ఇది కాదబ్బా అని అర్థం చేసుకొని నేను నాలా ఉండే ప్రయత్నం చేస్తున్నా. నేను నాలా ఉండే ప్రయత్నం చేస్తున్నా అంటే అర్థం తెలుసా? ఐఎమ్ అబాండనింగ్ ద వరల్డ్. కాసేపు పక్క పెడుతున్నా, నేను కాసేపు చదువుకుంటాను, ఇది నాకు ఇష్టం అంటే నేను నాలా ఉంటున్నా. నాకు వంట చేయడం ఇష్టం, నేను నాలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. సో నేను నాలా, నీవు నీలా ఉండంటే ప్రయత్నం ఉంది అని, అంటే నువ్వు నీలా లేవని కూడా. ఓకే, ఇది దాదాపు అందరు అనుభవించేటువంటి ఒకనొక స్థితి. అంటే నీవు నీలా లేవు కాబట్టి మళ్ళీ ఎవరు ఈ స్టేట్మెంట్ చెప్పారు, నీవు నీలా ఉండు అని. అంటే నేను అనుకుంటున్నా నేను నాలా ఉంటాను అంటే అర్థం ఏంది, నేను నాలా ఉండటం లేదని కూడా. అవును, ఓకే. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానంటే ఒకప్పుడు ఆరోగ్యం లేవనే కదా అంటే ఇది. అంటే నీవు నీలా ఎలా ఉండడం మరి? అదే నీకు ఏం చేస్తే కాలం తెలుస్తలేదో, ఏది చేస్తుంటే నువ్వు హాయిగా ఉందో దానికోసం నువ్వు సెర్చ్ చేయడం. దీనికి ఎగ్జాక్ట్గా ప్రామాణికమైన స్టేట్మెంట్ కానీ పని అంటే కానీ ఏముండదు. అందుకే ఒక ఎన్లైటెడ్ మ్యాన్ చేసిన పని ఇంకో ఎన్లైటెడ్ చేయలేదు, ఎవరు నచ్చింది వాడు చేశాడు. సో నువ్వు నీలా ఉండు. ఇదేమిటి, నువ్వు నీలా లేవు అని గుర్తించిన తర్వాత మొదలవుతుంది. అప్పుడే అన్నదానము, సేవ, కాసేపు దూరం వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు నీలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు. రెండవ స్టేజ్ ఏంది, నువ్వు నీతో ఉండు. అంటే నీలా ఉండడం అంటే ఇక్కడ యాక్షన్ అట్లాంటి నీతో ఉండన్నప్పుడు వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, నీ మనసు ఎటేటో పోకుండా ఆ మనస్సు నువ్వు చేసే పనితోనే ఉండడం అంట పెట్టుకొని. అంటే ఒక చిన్న పాప తల్లి వెంబడి నడుస్తుంది అనుకో, పాప తల్లి నడుస్తుంటే పాప తల్లి వెంబడి నడుస్తుంది అనమాట. అంటే తల్లి కనుక శరీరం అనుకుంటే ఆ పాప మనస్సు అనుకో రెండు పక్క పక్కనే పోతున్నాయి, చేపట్టుకోకుండా. నువ్వు నీతోనే ఉండడు. తర్వాత మధ్య మధ్యలో తల్లి చేయి వదిలేస్తుంది, ఆయన కూడా పాప పక్కనే నడుస్తుంది. అంటే అర్థం ఏంది, ఎక్కడికి పోడు. అంటే నువ్వు నీతోనే ఉంటున్నావు. అంటే నువ్వు ఏ పని చేస్తే ఆ పనితో, ఎవరితో ఉంటే వారితో, ఏం చేసినా నీ మనసు పక్కకి వెళ్ళడం లే. ఇది ఒక స్థితి, మంచి స్థితి. మూడవది నీవు నీవయుండు అని. అసలు డివిజనే పోయింది మనసు. నేను కాదు, ఇది నేను కాదు, అది నేను కాదు, ఇది నేను, అది నేను, అన్ని డివిజన్స్ పోయినాయి, పడిపోయినాయి. అలాంటి టైంలో దానికి బీయింగ్ అని పేరు. హ్యూమన్ బీయింగ్ అంటాం కదా, ఎవడైతే వాడు వాన్లా ఉంటాడో వాడు బీయింగ్. పాజ్ చేయి, వస్తున్నా. సో నీవు నీలా ఉండు అంటే నువ్వు నీలా లేవని. థర్డ్ స్టేట్మెంట్ గురించి అదే చెప్తున్నా, నువ్వు నీతో ఉండు అంటే నువ్వు ఏ పని చేస్తే అక్కడే ఉండమని. నీవు నీవై ఉండు అంటే ఇప్పుడు నీ ఒరిజినల్ స్టేట్కి వస్తున్నావని. నువ్వు ఏ పని చేసినా ఎవరితో ఉన్నా నువ్వు నీలాగే. ఇప్పుడు రమణ మహర్షి తానయ్యే ఉన్నాడు. ఎదురుకు వచ్చింది గవర్నర్ అయినా, ఎదురుకు వచ్చింది సాదాసీదా వ్యక్తి అయినా, అడుగుందా ఎదురుకు వచ్చింది ఎవరైనా తాను మారలే. దీనికి వచ్చింది ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. నువ్వు నీలా ఉంటావంటే బయట అంతా ఒకలా ఉంటున్నావు, నీ బెడ్రూమ్లో నువ్వు నీలా ఉంటున్నావు. అంటే ఇది పక్క జరిగినా పట్టించుకోవాలి, చింపిరి చుట్టూ పట్టించుకోవాలి, నువ్వు నీలా ఉండడం. అది అయితే బయటికి ఎవరైనా వచ్చారనుకో హాయ్ అంటే నీవు కాదు అది. అయితే పప్ప మరి నేనులా ఉన్నప్పుడు, అదే అలా జుట్టు పక్కకి వెళ్ళినప్పుడు, డ్రెస్ పక్కకి వెళ్ళినప్పుడు అలా అందరి ముందు ఎలా ఉండగలం? అసలు అందరు ఎవరున్నారు? అందరు ఎవ్వరు లేరు, నువ్వే మోస్తున్నావు అందరిని. లేదు అన్నారా? ఏమని అన్నని, నీకు అట్లా బాగుంటే అట్లా ఉండిపో.
మరి వాళ్ళ దృష్టి మన మీదకి రాదా? నీ దృష్టి అసలు వాళ్ళు అన్నారో లేదో మొత్తం నువ్వే అంటున్నావు ఉల్టా. కాదు, ఇప్పుడు వాళ్ళు అనకముందే నీ దృష్టి వాళ్ళ మీద చెప్తారు, డ్రెస్ సరిగా చేసుకోండి అమ్మా అని అంటారు ఫస్ట్. నాకు ఇట్లా బాగుందని చెప్పి ఒక పిట్ వచ్చింది ఇక్కడ వాటర్ వచ్చిన ఎగిరిపోయింది. ఎంజాయ్ చేస్తే వాటర్ ని అది గుర్తుపడితే వాటర్ వాటికి ఏదో వర్షం లాగా అనిపించి వచ్చినాయేమో. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఎవరు? తానయ్యే ఉన్నవాడు. దాన్ని కొంచెం అటు లేదు ఇటు లేదు. అందరూ చిన్నపిల్లవాడు తానయ్యే ఉంటాడు చూడు. వాడు ఎంతమంది వచ్చినా వాడు ఆట వాడు ఆడుకుంటాడు. అదే కొంచెం మనసు రాగానే బంధువులు వచ్చినా ఏడు పాపేస్తాడు, మళ్ళీ బంధువులు పోగానే ఏడుస్తాడు. ఇదంతా నటన ఎందుకు? సో నటనే వెళ్ళిపోవాలి. పేరు ప్రఖ్యాతులు కోరుకోవడం పోవాలి, లేకపోతే లేనిది కోరుకోవడం పోవాలి. నీళ్ళు అయిపోయినాయి. ఇదంతా అనవసరం. ఎప్పుడు తెలుసుకుంటాడు మనిషి అనేది రియల్ క్వశ్చన్. నువ్వు అన్నావు కదా వేరే వాళ్ళు, అసలు వేరే వాళ్ళందరూ లేదు, ముందు నువ్వే అనుకుంటున్నావు. నేను ఆశ్చర్యం ఇది. ఇంకా ఎవరు అందలే, నువ్వు అసలు నువ్వు వెయిట్ చేసి చూడు, ఎవ్వరు ఏమన్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న జోక్ చెప్తే అర్థమవుతుంది. అటు పోదాం, ఇటు పోదాం. ఓ ఫ్రెండ్ నేను హ్యాబిట్స్లో పోతున్నాం. సో హఠాత్తుగా అన్నాను జిబ్బు పెట్టుకోలే అని. నువ్వన్నా ఎందుకంత షాక్ తిన్నావు? ఈ హాఫ్ అన్ అవర్ జిబ్బే లేదు, ఎంత హాయిగా ఉన్నావు. జస్ట్ నేను చెప్పగానే ఎందుకంత పరిచయం అయిపోయినావు అంటే జనాలు చూస్తారన్న. ఇది తప్పు. ఎవ్వరు చూడరు. నీ జిబ్బు దిక్కు చూసే ఓపిక ఈ జనాలకు లేదు. అంటే ఊరుకో భయ్య అటెట్ అంటారంటే నేను చూపిస్తాను. జిబ్బు ఓపెన్ చేసి రోజు తిరిగాను. వాడు గంట ఆశ్చర్యం. నిజం రా రే, ఎవడు చూస్తున్నాడు రా దిక్కు, ఎవడు చూడడు రా రే. ఎవడి లోకల్లో వాడు పాడేయండు. ఒకడు పోతున్నాడు, అక్కడ పోతున్నది వాడు కాదు, వాడు ఆలోచన పైసలు అంటే పోతుంది అది. ఒకడు పోతున్నాడు బైక్ మీద ఫాస్ట్ గా, ఎవడో అమ్మాయి అంటే పోతుంది ఆలోచన, వాడు దాంట్లో వాడు తీసుకెళ్తుంది అది. ఇట్రా ఎవరికంత ఓపిక ఉంటుంది. నా జీవితంలో నేను ఎవరి దిక్కు చూడను, మూలం చూస్తా. నాకు అవసరం లేదబ్బా. రెండోది, నా సమక్షంలో ఎవరన్నా వస్తే నేను దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తా, లేకపోతే నా దగ్గర ఉన్నది ఇస్తాను. అక్కడితో అయిపోయింది. ఎవడెత్తుకుంటాడు ఆ పెంటంతా? ఇంకోటి నిన్న అనుకున్నాం కదా, ఊరికి ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏమి చేయరు. నాకు అట్లాంటి వాళ్ళంటే అసలు చిన్న జాలి కలుగుతుంది. అరే డూ సంథింగ్ యార్. ఎంతసేపు చెప్పి 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 పార్క్ క్లీన్ లేదు, పార్క్ క్లీన్ లేదు, పార్క్ క్లీన్ లేదు, చూసిర్రా పార్క్ క్లీన్ లేదు. నువ్వు చేయిపో, లేదా నువ్వు అనడం ఆపే. చెప్తున్న ఎగ్జాంపుల్. అంటే మనిషి ప్రవృత్తిది. వాడేదో పర్ఫెక్ట్ ఉన్నాడు అనుకుని భ్రమించడము, అట్లా అందరు ఉండాలని వాడు తప్పించడము. వాట్ అట్టర్ నాన్ సెన్స్ ఆఫ్ ఇండియా ఇది. అట్లాంటిది ఏమి లేదు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్, అది ఒక సినిమాలో నూతన్ ప్రసాద్ డైలాగ్, అది నాన్ సెన్స్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. సో నువ్వు నీలా ఉంటావంటే ఏంటో తెలుసా, హాయిగా ఉంటావు అంటే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉండడం నీ స్థితి. అల్టిమేట్ అది. ఇట్ ఇస్, దాన్ని డబ్బుతో కొలవలేవు నువ్వు ఆ స్థితిని. నువ్వైతే హాయి అనుభవించిన క్షణం అది పోవడంలో 5 ఏళ్ళు అయినా యూఆర్ ఆల్వేస్ పీస్ఫుల్. ఎందుకో తెలుసా, నువ్వు నీలా ఉన్నావు. ఒకవేళ పని చేస్తే నువ్వు నీతో నుండి పని చేస్తున్నావు, తొక్కుతూ తవ్వుతున్నావు. ఎవరు అన్నారు చేతంతా మట్టి మట్టి ఉంది కడుక్కోండి సార్, ఎంతసేపు పని చేస్తారా? ఓకే. పాపం వాళ్ళు మన మంచి కోసం కాదు, ఎవరు మంచి కోసం కాదు, టైం పాస్ కాక చెప్తారు. అవునా? అయిపోకూడదు. వాడి టైం పాస్, అసలు వాడి దృష్టి వాడి మీద ఉండాలి, నీ దృష్టి నీ మీద ఉండాలి. వాడి దృష్టి నీ మీద ఎందుకుంది? వాడు పట్టించుకుంటే పట్టించుకో, నువ్వు పట్టించుకో. రెస్పెక్ట్ లేకుండా ఉండమని కదా దాని అర్థం. నాట్ నెసెసరీ. ఎప్పుడు ఒక దిక్కు చూస్తూ ఉంటారు అనమాట. ఏందో పెద్ద వీళ్ళు సర్దుకొని ఏం సాధించలేము. అవును. ఒక బాబు గారి జోక్ ఉంటుంది, మన తప్పుగా అనుకోకుండా జోక్ని జోక్గానే అనుకోవాలి. బస్సు సీట్లో కూర్చుందంట. సీట్లో ఒక అమ్మాయి కూర్చొని కొంచెం ఇట్లా బయట కొంచెం జారిందనమాట. అంటే పెద్ద ఆడదంట. ఆ పక్కన ఉన్న పిల్లవాడే చూస్తుంది ఇట్లా. చూసుకో అంటే పాపం సీట్ ఇచ్చాడు కదే అన్నదంట. అయ్యో రామా, సీట్ ఇచ్చిండు, ఆ మాత్రం చూసుకోనిలే.
ఏమన్నా అరిగేదా తరిగేదా ఎత్తుకుపోయేదా? బాబు గారి జోక్ అది. అంటే ఇచ్చారు కదా అంటే అంటే తన అందాన్ని చూస్తే చూసుకోనిలే, ఎవరు ఎత్తుకపోతారు? అక్కడితో జోక్ అయిపోయింది. అనలైజ్ చేయ, అర్థం కాకపోతే వదిలే. ఒకసారి అది బంద్ చేయమని. అయ్యో సీట్ ఇచ్చారు కదా. నీవు నిరంతరము ఏ అంతరాయం లేకుండా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మళ్ళీ జడముగా కాదు చైతన్యముగా చేస్తూ పోవాలి. జడముగా అంటే గుడ్డిగా చేయడం. నీకు నచ్చిన పని అనా? అంటే ఏం చేస్తే నీకు సమయం తెలుస్తలేదు, దాంట్లో ప్రగతి అనుభవిస్తూ కీప్ ఆన్ డూయింగ్. 100 మంది ఆపుతారు, ఎందుకు చేస్తున్నావు ఇది, చెయ్యకు ఏమొస్తుంది. కానీ 5 ఏళ్ల తర్వాత ఎంతమంది చెప్పినా ఆయన ఆపలే, మహానుభావుడు ఆయన అప్పుడు అంటారు. అదంతా 10 ఏళ్ల తర్వాత వాడు నేను మాట్లాడాలనుకుంటున్నా అంటే అందరూ సైలెన్స్ అయిపోతారు. మెకానికలే అనిపిస్తుంది, ఎందుకంటే అది మన నేచర్గా ఉన్నది విడిపోయింది కదా. మనం ఎప్పుడు వేరే 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 వాటిలాగా ఉన్నాం కాబట్టి మనం మనలాగా ఉండేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది. అట్లా ఇట్లా మన జైనిజంలో నగ్న సాధువులు ఉంటారు. ఒకతను అనుకున్నానంట సాధువు అట్లా అవ్వాలని. అది వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు సిగ్గైద్దండి అవ్వాలి ఉంది కానీ నాకు సిగ్గైతుంది బట్టలు ఇప్పితే ఎట్లా అన్నాడు. అరే మన సాంప్రదాయం రా సామె, నువ్వు సిగ్గైతే ఎట్లా అన్నాడు. అయితే గురువు గారు అన్నారంట, సరే నువ్వు అట్లా కావాలనుకుంటున్నావు, మరి సిగ్గైతే అంటున్నావు ఎట్లా చెప్పు. అందుకని చిన్న సలహా పాటించు, ఎక్కడన్నా అడవిలో పోయి నగ్నంగా తిరిగిపో అలవాటు అవుతా అన్నాడు. అడవిలో కూడా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చినాక అక్కడ జింక చూసి పారు, వామ్మో. ఆ తర్వాత వాడు నడుచుకుంటూ వస్తే వాడు నీళ్ళు చూసి వామ్మో. ఇట్లా ఒక నెల అయింది. నెల అయిన తర్వాత కొంచెం నడుస్తున్నాడు. ఏదన్నా కుక్క సీరియస్ చూసింది అనుకో పోతున్నా. అట్లా 6 నెలలు అయింది. వాడు నడుస్తున్నాడు, జింక నడుస్తుంది, ఏ తేడా లేదు. ఈజ్ వచ్చేసింది, ఈజ్. ఆ తర్వాత హఠాత్తుగా ఫ్రెండ్ వచ్చాడు. ఎక్కడ లేని సిగ్గు వచ్చేసింది వాళ్ళ ఫ్రెండ్ రాగానే. గురువే పంపించాడు, చూడరా 6 నెలలు అయింది అంటే వీడు పోగానే టవాల్ 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 గురువు గారు పంపించారు రే, ఇదా నీ పరిస్థితి. అయ్యో రా, మర్చిపోయాను. ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఫ్రెండ్ సమక్షంలో 3 నెలలు వచ్చేసింది. ఎరా నీళ్ళు తాగుతావా, చాయ్ తాగుతావా, ఇది నెక్కాడు. కానీ ఏం లేదు, చిన్నపిల్లలు ఎట్లుంటారు, మమ్మీ అంటే ఏం ఉండదు, ఏదో కనిపిస్తుంది, ఏదో ఊగుతుంది, ఏముండదు. ఇటు జస్ట్ గోయింగ్ ఆన్. చెట్టుకు ఆకులు ఊతే వాడికి ఏదో ఊగుతుంది, ఏముంది అందులో. అట్లా ఆ తర్వాత ఫ్రెండ్స్ గురువు గారు ఏం చేశారంట, ఇంకా 20 మందిని పంపించారు. ఇప్పుడు ఒకప్పుడంతా లేదు, గుర్తొచ్చింది. రండి కూర్చున్నారు. ఒక రకమైన ఇది వచ్చింది. తర్వాత గురువుగారు ఉత్తరం రాశారంట. అంత అర్థం ఏంటంటే అలాగే అనిపిస్తుంది. ఒకప్పుడు పరిశ్రమ అయ్యేవాడిని, ఇప్పుడు ఏ పరిశ్రమ లేదు. అసలు నేను బట్టలు ఉన్నాయా లేదా, నేను ఎవరి బట్టలు చూడటం లేదండి. అర్థం అట్లా. చివరి పరీక్ష అంటే ఎన్ని పరీక్షలు పెట్టినా పర్వాలేదు అన్నాడు. హఠాత్తుగా వాడు కాలేజ్ డేస్లో గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంట. మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు గురువు గారు చెప్పారంట, అన్ని పోవాలనయ్యా, అంత స్థితికి వచ్చావు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనగానే ఆడామగా వచ్చింది. ఎప్పుడు నువ్వు నగ్నంగా ఉండగలవు తెలుసా, ఈ ప్రకృతి అంతా నగ్నంగానే ఉందని గుర్తించిన క్షణం ఉంటావు. ఒక మనిషి బట్టలు వేసుకొచ్చినా నీ దృష్టి బట్టలను కాదు, అతని యొక్క స్వరూపం మీద ఉంది కాబట్టి అట్లా ఉండగలవు. నువ్వు వాడే చెంబు, నువ్వు చూస్తున్న టీవీ అన్ని నగ్నంగానే ఉన్నాయి. నువ్వు ఇప్పుడు కుక్కని ఎట్లా అంటావు, అది నగ్నంగానే ఉంది. ఆవు కొనుక్కుంటావు, నగ్నంగానే ఉంది. చెట్టు నగ్నంగానే ఉంది. జస్ట్ ఇమాజిన్ చేయి, చెట్టుకు ప్యాంటు చొక్కేస్తే ఎట్లుంటుందో. ఇప్పుడు ఆవుకి పాలు పిండాలంటే జిబ్బు తీసి నువ్వు నీలా ఉండడం అంటే నీలా ఉండడం అంటే నీ యొక్క ట్రూ నేచరు నెకెడ్నెస్ అంటే అనంతం అని. యు ఆర్ నాట్ లిమిటెడ్. నువ్వు బట్టలు వేసుకో, దాన్ని బంధిస్తున్నావు. అందుకని బట్టల్లో బందీ కాకు, బట్టలు చలికున్నే వేసుకో. సమాజంలో ఇబ్బంది పడుతున్నారని బట్టలు వేసుకుంటున్నావు అవుట్ ఆఫ్ కంపాషన్. నువ్వేదో అందంగా కనిపిస్తావని, నువ్వేదో బాగుంటావని,
లేకపోతే దానివల్ల నీకు ఒక రెస్పెక్ట్ వస్తే. ఇప్పుడు సినిమా స్టార్ ఉంటాడు, రకరకాల రంగురంగుల బట్టలు వేసుకుంటాడు, వాడు ఎన్ని బట్టలు వేసుకున్నా వాడెవడో వాడే కదా. వాడు తీరా అబద్ధాన్ని ఇంటికి పోయిన తర్వాత వదిలేయవలసింది. ఎవడేసుకుంటాడు ఆ పనికిరాని కోటు గీటంతా? ఎవడేసుకోడు. అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇంటికి పోయిన తర్వాత షార్ట్ వేసుకొని తిరుగుతాడు, అదే రియల్ నేచర్. ఇంకా బాత్రూంలోకి పోతే అది కూడా ఇప్పుతాడు. సరే, అలా ఉండడం కరెక్ట్ కాదు కనుక సమాజంలో దృష్టి పడుతుంది, అనవసరంగా చర్చకు దారితీస్తుంది. కాబట్టి రెండోది లాస్ కూడా ఉన్నాయి, ఆప్సిన్ లాస్. అలా తిరగొద్దు, ఇలా తిరగొద్దు అని. అందుకని వాటికి రెస్పెక్ట్ ఇస్తూ మనం బట్టల్లో బందీ అవ్వకుండా, మూర్ఖత్వాల్లో బందీ అవ్వకుండా, అజ్ఞానంలో బందీ అవ్వకుండా, ఈ పేరు ప్రఖ్యాతులనే మాయలో బందీ అవ్వకుండా, గుర్తింపు అనే మాయలో బందీ అవ్వకుండా హాయిగా ఉండటానికి మనం ఒక అడుగు వేసినప్పుడు, నువ్వు నీలా ఉండడానికి ప్రయత్నించి పని చేసేటప్పుడు నువ్వు మెల్లగా నీతో ఉండడం మొదలుపెట్టి ఎక్కడో నువ్వు నీతోనే ఉంటున్నావు. మొక్క నాటు. అరుణాచలం ఇంతే, అమెరికా ఇంతే, ఆస్ట్రేలియా ఇంతే, అండమాన్ అయినా ఇంతే, చివరికి చచ్చిపోయిన స్వర్గం తీసుకుని ఆడే ఇంతే. నువ్వు నీతో ఉంటున్నావు. ఇప్పుడు ఈ పని లేదనుకో, ఇట్లున్నావు. ఇల్లైనా ఇంతే, శ్మశానమైనా ఇంతే, అమెరికా అయినా ఇంతే, ఎక్కడైనా అదనమాట. అంతే, ఇదే నువ్వు రాసినావు ఆత్మదర్శనం. నీవే కాంతివి కాదు, నువ్వే అంటే నువ్వే కాంతిగా తిరుగు. ఎవడి కాంతిలోనే ఉండకు. వాడు కనుక దుబ్బేసిన అనుకో చచ్చిపోతావు. అట్లా అందరూ ఇంట్లో బల్బులు పెట్టించుకుంటారు కదా, ఎందుకు పక్కింటి లైట్ ఎంతో అంత పడుతుంది, సరిపోదా? ఇక్కడ మాత్రం నీ బల్బు నీకు కావాలి, నీ ఫ్రిడ్జ్ నీకు కావాలి. మరి నీ అండర్స్టాండింగ్ నీకు వద్దా? అవును. లెట్ పీపుల్ థింక్. గులాబీ వచ్చింది, వచ్చింది. ఎంత బాగుంది కలర్, అదే లైట్ కలర్. ఓకే బేటా, ఇగో తను తానలా ఉంది చూడు, తాను తానయ్యే ఉంది. ఈ గులాబీ ఆ ఫ్లవర్ అవ్వాలని ఒక్కసారి ట్రై చేయదు. ఆ ఫ్లవర్ బంతి అవ్వాలని ట్రై చేయదు. తమలపాకు కాకరకాయ ఆకులా అవ్వాలని ఎప్పుడు అనుకోదు. అది తనలా ఉంది కాబట్టి తమలపాకులా మిగిలింది. అట్లా కాకుండా తమలపాకు మనసు వచ్చింది అనుకో, అది రేపు విషమాకు అవుతుంది. మనం ట్రస్ట్ చేసి క్యారెట్ తింటుంది తెలుసా, క్యారెట్ లానే ఉంది అన్న నమ్మకం వల్ల తింటున్నాం. తమలపాకు వచ్చింది, కాకరాకు. అవును, రెండు తమలపాకు కాకరాకు రెండు పక్క పక్క చెట్లకు ఉన్నాయి. దేన్ని ఏది దాంట్లోనే ఉంది. ప్రకృతిలో అన్ని అవే అయి ఉన్నాయి. మనిషి ఒక్కడే తాను ఎవడో తెలియక ఏదేదో అవ్వాలని, ఏదేదో చేయాలని, ఏదో రచించాలని, విరచించాలని ఏమో చేసి చివరికి ఇదంతా నేను కాదు, ఇదంతా వచ్చినా ఆనందంగా లేనందుకు, డబ్బు వచ్చింది అయినా హ్యాపీగా లేనందుకు, ఫైనల్ తెలిసింది అసలు ఎవరు లేరు, ఇక్కడ ఒక్కనే ఉన్నాను అని. ఏమి కోరుకోకపోవడం, ఉన్నది అనుభవించడమే ఆనందమా. అంతే. అట్లా కాకుండా లాస్ వేగాస్ వెళ్దామా, కథ ఇది వీకింది, నువ్వు అక్కడ వెళ్ళి బయట కూర్చొని మాట్లాడుతుంది, ఫ్లైట్ టికెట్ చూస్తుంది. మీరు అక్కడ ఫుల్ వర్షం పడుతుంది, వచ్చి అసలు లాస్ వేగాస్ వచ్చి అరే వర్షం కూడా. పెళ్లికి వెళ్తే వర్షం పడ్డది అనుకో, వర్షం తిడతారు. అరే వర్షం ఆశీర్వాదం ఎందుకు కాదు? అదే మనిషి అంత దుర్మార్గుడు. అవును, నిజమే పప్ప. అక్కడికి వెళ్ళినాం కానీ వర్షం వచ్చింది, దాన్ని ఎంజాయ్ చేయలే అంటారు. బాయ్.